హాయ్ అండి అందరికీ. నేను మీ భువన వల్లూరి. నేనైతే మా బాబుకి సమ్మర్ క్యాంప్లో నేను ఏదైతే తయారు చేశానో ఒక్కొక్కటి నేను మీకు ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. ఇదైతే ఫస్ట్ ఇదండి, నెక్స్ట్ ఏమో ఇది, నెక్స్ట్ ఏమో ఫ్యాన్, పేపర్ తోటి ఫ్యాన్ ఎలా తయారు చేయాలో ఫ్యాన్. నెక్స్ట్ ఏమో బర్డ్స్ నెస్ట్ అండి. నెక్స్ట్ ఏమో ఫ్లవర్స్ది. ఆల్రెడీ ఇది నేను అప్లోడ్ చేశానండి, ఇది ఎలా తయారు చేయాలో డ్రాయింగ్. నెక్స్ట్ ఏమో పెంగ్విన్స్ అండి, ఇది పెంగ్విన్స్. ఇది ఎలాగా డ్రా చేయాలో కూడా ఇది కూడా చూపిస్తానండి నేను. నెక్స్ట్ ఏమో బటర్ఫ్లై అండి. ఇది A4 షీట్తోనే తయారు చేయాలి. ఇది A4 షీట్తోనే తయారు చేశాను, చాలా బాగా వచ్చింది. ఇదైతే నండి బుల్లి ర్యాట్ అండి. ఇది కూడా A4 షీట్తోనే తయారు చేశాను నేను. ఇదిగోండి, ఇవి కూడా చెప్పారండి. ఇవేంటో తెలుసా అండి, షాపింగ్ మాల్స్లో పేపర్ కవర్స్ ఇస్తారు కదండి మనకి, అవన్నమాట ఇవి. అవి ఎలా ఫోల్డింగ్ చేసి ఎలా చేయాలో ఇవి కూడా మేమే తయారు చేసాం ఇంట్లో. ఇదిగోండి, మా బాబు చేత కూడా తయారు చేయించాను నేను. ఇంకొకటి వచ్చేసేమో పియానో టైప్ అండి, ఊదుతారు కదండి పియానో. ఇవేమో ఐస్ క్రీమ్ స్టిప్స్ అండి, వీటితోటి తయారు చేయించాను మా బాబుకి. ఇది వచ్చేసేమో ఫ్లవర్ అండి, చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. అన్ని పేపర్తోనే తయారు చేయించాము. ఇది వచ్చేసేమో మొత్తం అంతా మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, నెప్ట్యూన్, సాటర్న్ అన్నీ కలిపి ఒక కిరీటంలా తయారు చేయమన్నారని చెప్పి ఇది మా బాబు చేత మొత్తం అన్నీ రాపిచ్చానండి. మార్స్, మెర్క్యూరీ, యురేనస్, ఎర్త్, సన్. ఇదిగోండి, ఇది చూడండి ఎలా ఉండిద్దో. టోపీ కింద పెట్టుకుంటే ఇలాగనమాట, ఇది హెడ్కి. ఇది తయారు చేసి ఒక కింగ్ లాగా పెట్టాలన్నమాట దీన్ని హెడ్కి. ఇంకా మా బాబు డ్రాయింగ్స్ కూడా బాగా వేసాడండి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి. ఇవి ఎలా తయారు చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తానండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.